నిర్వాహకులు చెప్పేది మాకు ఇది జీతాల ఖర్చులు వెళ్ళిపోతాయి. సంస్థలో పనిచేసే జీతాలు మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్ళిపోతాయి ఆరోగ్యశ్రీ వల్ల. మిగతా వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ కాకుండా వచ్చి జాయిన్ అవుతారు చూడండి, వాళ్ళ వల్ల వచ్చేదే లాభం వీళ్ళకి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసేస్తేనేమో మెయింటెనెన్స్ కూడా దెబ్బ. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏమంటారు, బాగా క్రౌడ్ ఉండేటటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ తీసేస్తే మాకు దరిద్రం వెళ్ళిపోతుంది, అప్పుడు అందరూ సచ్చినట్టు డబ్బులు ఇచ్చినే చేరతారు, ఇప్పుడు మేము వాళ్ళని కన్విన్స్ సావాలి ఒకళ్ళు వస్తారు అన్నటువంటిది. యాక్చువల్గా ఆరోగ్యశ్రీ అనేటటువంటిది పేదలకి ఓ రకంగా ప్రాణం పోసిన పథకం. 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ పేదవాడికి బ్రతుకిచ్చిన పథకం, చావు బతుకుల మధ్యన ఉండేవాడికి లైఫ్ ఇచ్చిన పథకం. కానీ ప్రభుత్వాలు క్రమంగా దాన్ని కులబొడి చేస్తున్నాయి. జగన్ హయాంలోనూ ఇంతే కదా జరిగింది, జీత ఈ కట్టలేదని చెప్పేసి ఇబ్బంది పడ్డారు కదా, దాంతో అప్పుడు సమ్మెలకి నోటి అనౌన్స్ ఇచ్చారు కదా. వాస్తవంగా జగన్ దానికి ఆల్టర్నేటివ్ గ్రహించి ఒకటి ప్లాన్ చేశాడు, వీళ్ళు అదన్నా చేసుకుని ఉంటే బాగుండేది. ఇక్కడ కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అనుకూలరైనటువంటి డాక్టర్ల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు అప్పట్లో జగన్ ఇబ్బంది పెట్టడానికి దాన్ని వాడారు ఆరోగ్యశ్రీని అస్త్రంగా. ఇప్పుడు అదే వాళ్ళకి ఏకుమేకై కూర్చుంది, చివరికి ఆరోగ్యశ్రీ పక్కన పెట్టేసి ఇన్సూరెన్స్ లాంటి వాటి దగ్గరికి వెళ్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఆసుపత్రుల నిర్వాహకులు